సో హాయ్ గైస్, లాస్ట్ 10 డేస్లో ఓటీటీస్ నుంచి చాలా సిరీస్ అండ్ మూవీస్ వచ్చాయి కదా. మరి వాటిలో చాలా వరకు ఫిల్టర్ చేసి నా టాప్ 8 లిస్ట్ని మీకు రికమెండ్ చేస్తా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, యాజ్ యూ స్టూడ్ బై. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడి ఇంకా పుట్టలేదు మామా. ఈ సిరీస్ కోర్ పాయింట్ని జస్ట్ వన్ వర్డ్లో చెప్పాలంటే ఈ ఒక్క డైలాగ్ సరిపోద్ది. మన ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే లైఫ్ని రిస్క్ చేసి మరీ తనని కాపాడాలనే స్ట్రాంగ్ బాండింగ్ మీద ఈ సిరీస్ రన్ అవుతుంది. ప్లాట్ పాయింట్ వచ్చి హీరోయిన్ ఫ్రెండ్ తన హస్బెండ్ చేతిలో ఎప్పుడు తన్నులు తింటానే ఉంటుంది. అది హీరోయిన్కి తెలిసి ఏం చేసింది అనేది అప్రాక్సిమేట్లీ 8 అవర్స్ రన్ టైం విత్ 8 ఎపిసోడ్స్లో చూపిస్తారు. ఇంత చిన్న ప్లాట్కి అంత లెంత్ ఎందుకు అనే డౌట్ వద్దు. ఫస్ట్ మీరు జస్ట్ 2 ఎపిసోడ్స్ చూడండి, నచ్చితే కంటిన్యూ చేయండి. పక్కాగా మీరు వదలలేరు, నచ్చేస్తుంది, నాది గ్యారంటీ. కొరియన్ వాళ్ళ నుంచి రీసెంట్గా వచ్చిన థ్రిల్లర్ డ్రామా సిరీస్ ఇది. వెరీ ఇంప్రెసివ్ స్టోరీ టెల్లింగ్, సింపుల్ పాయింట్తో స్టార్ట్ అయిన కథని ఎంగేజింగ్ ప్రొసీడింగ్స్తో ఆడియన్స్ని ఎలా హుక్ చేయాలో ఈ సిరీస్ చూసి తెలుసుకోవచ్చు. స్క్రీన్ ప్లే అంత బాగా రాసుకున్నారు. అండ్ క్యారెక్టర్స్ రైటింగ్ అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ రెండూ చాలా బాగుంటాయి. మిస్టర్ జిన్ రోల్ అయితే నా ఫేవరెట్. తెలుగులో లేదని అసలు వదలొద్దు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, అడల్ట్ కంటెంటే ఉండదు, బట్ డొమెస్టిక్ వైలెన్స్ పీక్స్లో ఉంటుంది. నెంబర్ 2, తెలుసు కదా. సినిమా వచ్చినప్పుడు రివ్యూ ఇవ్వడానికి కుదరలేదు, అందుకే ఇప్పుడు సజెస్ట్ చేస్తున్నా. ఇది బ్యాడ్ ఫిల్మ్ కాదు, అలానే కమర్షియల్లీ హిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ప్రాబ్లం అంతా స్టోరీ టెల్లింగ్లోనే ఉంది. ఒక వైఫ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో ఇంటెలెక్చువల్గా అన్ని నిజాలే మాట్లాడే బాయ్ ఫ్రెండ్ కమ్ హస్బెండ్ ఉండిపోతే ఆ సిచ్యువేషన్ ఎంత కాంప్లికేటెడ్గా తయారవుతుందో ఈ సినిమా నేర్పుతుంది. డైలాగ్స్ అన్నీ చాలా డెప్త్ ఉన్నట్టు ఉంటాయి, కానీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకే కాదు, విన్న మనకు కూడా హీరో ఇంటర్నల్ ఫీలింగ్ ఏమైంటుందో అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. ఏదో చెప్పాలనుకుంటాడు, అది ఇంకేదోలా కన్వే అవుతుంది. నాకైతే అదే ఫీలింగ్ వచ్చింది. హీరో ఎక్స్ప్రెస్ చేసేదానికన్నా అతని లవ్ ఏంటో చివరిలో బామ్మ ఒక్క డైలాగ్లో చెప్తుంది. ఇన్ఫ్యాక్ట్ సిద్ధు కన్వే చేసిన దానికన్నా బామ్మ డైలాగే ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చింది. హానెస్ట్గా ఒకటి చెప్పాలంటే ఈ కథకి సిద్ధు బాడీ లాంగ్వేజ్ కానీ డైలాగ్ డెలివరీ అస్సలు కరెక్ట్ కాదండి. చాలా వరకు టిల్లుగాడే కనిపించాడు. అయితే ఇదే కథని కంప్లీట్ ఎమోషనల్ యాంగిల్లోనైనా చెప్పొచ్చు, లేదా ఫ్రస్ట్రేటెడ్ క్యారెక్టర్తోనైనా ఎంటర్టైన్ చేయొచ్చు, కానీ ఆ చాయిస్ ఏం తీసుకోలేదు. ఎనీవేస్, మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, ఓటీటీ కాబట్టి ఒకసారి ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. నెంబర్ 3, ఢిల్లీ క్రైమ్ సీజన్ 3. నాకు తెలిసి మీలో చాలామంది ఫ్రాంచైజీని ఫాలో అవుతూనే ఉంటారు. ఫాలో అవ్వకపోతే మాత్రం అర్జెంటుగా వెళ్ళి చూడండి, అస్సలు మిస్ అవద్దు. అండ్ సీజన్ 1లో నిర్భయ కేసుని, సీజన్ 2లో చెడ్డీ గ్యాంగ్ని, ఇప్పుడు హ్యూమన్ ట్రాఫికింగ్ని. ప్రతి సీజన్లో రియల్ ఈవెంట్స్ బేస్ మీద కమర్షియల్ లిబర్టీస్ తీసుకొని ఫిక్షనల్ అనే ఆలోచనే రాకుండా అథెంటిక్గా ప్రెజెంట్ చేయడమే ఈ ఫ్రాంచైజీ స్పెషాలిటీ. ఈ ఇన్వెస్టిగేషన్ రైటింగ్లో స్క్రీన్ ప్లేని వీళ్ళు చాలా బాగా రాసుకుంటారు. ప్రొసీడింగ్స్ అన్ని క్రిస్ప్గా ఉంటే అనవసరమైన సాగదే ఉండదు. అండ్ ఈ 3rd ఇన్స్టాల్మెంట్లో స్టోరీ ప్లాట్ ఒక 2 years బేబీని రెస్క్యూ చేసే పాయింట్ నుంచి ఉమెన్ ట్రాఫికింగ్ని రెస్క్యూ చేసే పాయింట్ కనెక్ట్ చేస్తారు. యాంటగనిస్ట్గా హుమా ఖురేషి పర్ఫార్మెన్స్ సూపర్ ఉంటుంది. అండ్ మెయిన్ లీడ్ హీరోస్ వర్తిక, నీతి, భూపేంద్ర సింగ్, ఈ ముగ్గురు నిజమైన పోలీస్ ఆఫీసర్స్ ఎలా బిహేవ్ చేస్తారో అలాంటి సెటిల్డ్ యాక్టింగ్ ఉంటుంది. అండ్ ఎమోషనల్ పాయింట్ ఈ 3rd సీజన్లో ఎక్కువ ఎక్స్ప్లోర్ చేశారు. అడల్ట్ కంటెంట్ ఏముండదో డెఫినెట్గా చూడండి. తెలుగు డబ్బింగ్ బాగుంది. నెట్ఫ్లిక్స్లో టోటల్ 3 hours బిలో రన్ టైమ్తో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 4, రూఫ్ మ్యాన్. ఈ కథ జాఫ్రీ ఎలెన్ అనే ఒక దొంగ జీవితంలో జరిగిన ట్రూ స్టోరీ. రాబరీస్ చేసి జైలుకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి తప్పించుకుని ఒక టాయ్ షోరూంలో సర్వైవ్ అవుతుంటాడు. అక్కడ ఒక ఆంటీని చూసి ప్రేమిస్తాడు. ఈ ప్రేమ వల్ల జాఫ్రీ పడ్డ ఇంటర్నల్ ఎమోషన్ ఏంటి అనేది మరీ డీప్ డౌన్ చూపించకపోయినా క్లైమాక్స్లో మాత్రం బాధేస్తుంది. యాక్చువల్గా దొంగ అనగానే మనకు వాడి మీద కన్సర్న్ రాకూడదు కదా, బట్ ఈ సినిమాలో జాఫ్రీ క్యారెక్టర్ చూస్తే చాలాసార్లు అయ్యో అనిపించింది. ఎవరిని ఫిజికల్గా హర్ట్ చేయని మంచి దొంగీడు, కానీ తనున్న పరిస్థితులే నువ్వు చెయ్యకపోతే సర్వైవ్ అవ్వలేవరా అన్నట్టు దారులన్నీ మూసేస్తాయి. అండ్ జైలు నుంచి తప్పించుకున్న తర్వాత తను సర్వైవ్ అయ్యే విధానం మనోడి తెలివితేటలతో భలే ఎగ్జిక్యూట్ చేస్తారు. థ్రిల్లింగ్ మూమెంట్స్ తక్కువ ఉన్నా కూడా జస్ట్ 2 గంటల డ్యూరేషన్లో ఈ మూవీ మంచి టైంపాస్ అయిపోద్ది. 1 hour తర్వాత ఒక అడల్ట్ కంటెంట్ ఉంటుంది, అదర్వైజ్ ఫ్యామిలీతో చూడొచ్చు. తెలుగులో లేదు, బట్ స్టోరీ మీకు ఈజీగా కన్వే అవుద్ది. ప్రెజెంట్ యాపిల్ టీవీలో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5, లాస్ట్ సమురాయ్ స్టాండింగ్. మీరు కాంబాట్ యాక్షన్ లవర్స్ అయితే ఈ జపనీస్ సమురాయ్ యాక్షన్ ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక్కొక్క యాక్షన్ ఎపిసోడ్ అదిరిపోద్ది. అండ్ వీటిని ప్రెజెంట్ చేసే విధానం కూడా టెరిఫిక్గా ఉంటాయి. మూవీ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే సింగిల్ కట్ లేకుండా ఒక వార్ సీక్వెన్స్ ఉంటుంది. వెరీ వెల్ కొరియోగ్రఫీ అది. ఈవెన్ అదే ఎపిసోడ్లో లాంగ్ యాక్షన్ బ్లాక్ కూడా చాలా బ్రోటల్గా డిజైన్ చేశారు. అయితే స్టోరీ చాలా సింపులే. హ్యూజ్ అమౌంట్ ఇస్తామని ఒక కమ్యూనిటీ మోర్ దెన్ 200+ ఫైటర్స్ మధ్య గేమ్ డిజైన్ చేస్తుంది. ఇందులో ఎవరినైనా చంపేసుకోవచ్చు, ఫైనల్గా ఏమైంది అనేదే కదా. ఈ గేమ్కి మన హీరో జానీలో కళ్యాణ్ గారి లాగా తన ఫ్యామిలీ కోసం ఎంటర్ అవుతాడు. స్టోరీ ప్రోగ్రెస్ అయ్యి కొద్దీ కొత్త క్యారెక్టర్స్ ఎంటర్ అవుతుంటాయి. పూర్తిగా ఈ కథ గేమ్ మీద కాకుండా అసలు ఆ కమ్యూనిటీ ఎందుకు ఇదంతా చేస్తుంది, వాట్ దే గెయిన్ అనేది కనిపెట్టడానికే హీరో తన ఫ్రెండ్స్తో కలిసి వైలెంట్ జర్నీ స్టార్ట్ చేస్తాడు. ఈ సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, లొకేషన్స్, కలర్ గ్రేడింగ్ సూపర్ ఉంటాయి. అడల్ట్ కంటెంట్ అనేది ఉండదు. టోటల్ 6 episodes విత్ 5 hours+ రన్ టైమ్తో నెట్ఫ్లిక్స్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 6, ఏక్ చతుర్నార్. ఇది చిన్న బడ్జెట్ మూవీ అయినా స్టార్ కాస్ట్ లేకపోయినా కూడా కేవలం రైటింగ్తోనే ఇంప్రెస్ చేస్తారు.
రివెంజ్లో ఒక డిఫరెంట్ ప్లాట్ తీసుకొని ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే డీసెంట్ థ్రిల్లర్ సీన్స్తో 2 గంటలు బోర్ కొట్టకుండా నెరేట్ చేశారు. స్లమ్ ఏరియాలో ఉంటూ అప్పుల బాధలు ఎక్కువైపోయిన ఒక లేడీ ఒక బిజినెస్ మ్యాన్ ఫోన్ని దొంగతనం చేసి డబ్బుల కోసం అతన్ని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ ఎంత ఎక్స్టెండ్ వరకు వెళ్ళింది, నెక్స్ట్ ఎలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి అనేది సినిమా కథ. యాక్చువల్గా స్టార్ట్ అవడం ఇంట్రెస్టింగ్ పాయింట్తో స్టార్ట్ అవుద్ది. వెళ్ళే కొద్దీ అక్కడక్కడ గ్రాఫ్ డిప్ అవుతున్న లాస్ట్ 30 minutes మాత్రం చాలా బాగా కంక్లూడ్ చేశారు. అదే సినిమాని ఒక లెవెల్కి తీసుకెళ్ళింది. అది కాకుండా ఇంకే క్లైమాక్స్ ఉన్నా సరే ముందు చేసినంత వృధా అయిపోదును. అండ్ విలన్ కన్నా లేడీ క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు, తెలుగులో లేదు, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 7 ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3. ఇండియన్ వెబ్ సిరీస్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ ఇది. ఎప్పుడెప్పుడు వస్తుందని ప్రతి ఒక్కరూ వెయిటింగ్. ఫైనల్లీ 4 years తర్వాత ఈ 3rd season రిలీజ్ చేశారు. ప్లాట్ వైజ్ దేశం కోసం ప్రాణమిచ్చే రా ఏజెంట్ తివారీ ఒక ఇన్సిడెంట్లో సస్పెక్ట్ అవుతాడు. తన రివెంజ్ అండ్ హిస్ ఫ్యామిలీ సర్వైవలే ఈ సీజన్ ప్లాట్. ఫస్ట్ 2 seasonsతో కంపేర్ చేస్తే నాకు ఇదంత కిక్ ఇవ్వలేదు, కానీ ఆ క్యారెక్టర్స్కి ముందు నుంచి కనెక్ట్ అయిపోవడం వల్ల ఈజీగానే చూడగలిగాను. మీరు కొత్తగా చూసేలా ఉంటే మాత్రం ఇది డిసప్పాయింట్ చేస్తుంది. ఎందుకంటే ఆ సర్వైవల్, ఆపోజిట్ గ్యాంగ్ని పట్టుకున్న ప్రొసీడింగ్స్ ఇవన్నీ ఓకేష్గానే వెళ్తాయి. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే పవర్ఫుల్ యాంటగనిస్ట్ లేకపోవడమే. ఆ విషయంలో చాలా తప్పు చేశారు. లాస్ట్ సీజన్లో శామ్ని తీసుకోవడం, తన మిషన్ మీద కథ డ్రైవ్ చేయడం, తివారీ వర్సెస్ శామ్ ఫేస్ ఆఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ ఇందులో తివారీ తన ఇంటర్నల్ ఎమోషన్తోనే ఫైట్ చేసినట్టు ఉంటుంది. అండ్ క్లైమాక్స్ క్లిఫ్ హ్యాంగర్ బాగుంటుంది, కానీ మరీ సస్పెన్స్లో ఎండ్ చేసేయడమే నచ్చలేదు. ఇంకో 3 episodes పెంచి కంక్లూడ్ చేస్తుంటే సెట్ అయిపోతుంది. ఎనీవేస్ అడల్ట్ కంటెంటే ఉండదో, తెలుగులో ఉంది, ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా లాస్ట్ వన్ జాలీ LLB 3. అసలు ఈ జాలీ LLB ఫ్రాంచైజీలో ఒక్క మూవీ కూడా నేను చూడలేదు. దీని గురించి ఏం తెలియకుండానే స్ట్రైట్గా ఇప్పుడే ఈ మూవీ చూసా. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ అంటారు కదా, అది ఇంప్రెషన్ నాకు ఈ సినిమా ఇచ్చింది. ఒక మంచి సోషల్ మెసేజ్ ఉన్న కోర్ట్ రూమ్ డ్రామా విత్ స్లైట్ హ్యూమర్తో చాలా నీట్గా వాళ్ళు అనుకున్న కథ చెప్పేశారు. ప్లాట్ వచ్చి రిలేటబుల్ సినారియో మీద తీసుకున్నారు. అదే ల్యాండ్ యాక్విజిషన్. పేదవాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ మ్యాన్ ల్యాండ్ తీసుకొని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడే ఇష్యూ మీద ఈ జాలీ డ్యూవో ఫైట్ చేస్తారు. స్టార్టింగ్లో ఈ జాలీ డ్యూవోని చూసి వాళ్ళిద్దరికి కోర్ట్ రూమ్లో రైవల్రీ అనుకున్నా, కానీ సెటప్ వేరే ఉంటుంది. అండ్ అక్షయ్ కుమార్ గారు మెయిన్ క్యారెక్టర్ అయినా కూడా అర్షద్ క్యారెక్టర్ని ఏమాత్రం తగ్గించలేదు. క్లైమాక్స్లో ప్రాపర్ పే ఆఫ్ ఉంటుంది. లాస్ట్ 30 minutes హార్ట్ ఆఫ్ ది ఫిలిం. అండ్ డైలాగ్స్, ఎమోషన్, ఎంటర్టైన్మెంట్ ఈ 3 బ్యాలెన్స్డ్గా వర్క్ అయ్యాయి. నచ్చలేదంటే యాంటగనిస్ట్ క్యారెక్టర్ని స్ట్రాంగ్గా డిజైన్ చేయలేపారు, ఇంపాక్ట్ మిస్ అయిపోయింది. అండ్ మ్యూజిక్ కూడా సోగానే ఉంది. అదర్వైజ్ మంచి టైంపాస్ ఫిలిం, బట్ తెలుగులో లేదు, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, నో అడల్ట్ కంటెంట్. అండ్ దట్స్ ఇట్ గైస్. లాస్ట్ 10 daysలో రిలీజ్ అయిన OTT లిస్ట్లో నా ఫేవరెట్ స్టఫ్ ఇదే. ఇప్పుడే మీ వాచ్ లిస్ట్లో పెట్టేసుకొని 1 by 1 చూసేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్, అండ్ థ్యాంక్ యూ.